అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం అమ్మవారి దారకొండ పంచాయతీ రోడ్డు పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. తారు రోడ్డు శాంక్షన్ అయ్యి 5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వర్షాల్లో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి 5 కిలోమీటర్ల మేర చిప్స్ కంకర కూడా ధ్వంసమై గ్రామం పూర్తిగా ప్రపంచంతో తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. 2025 జనవరి 2న కలెక్టర్ చప్పర్ల దారకొండ బ్రిడ్జి దగ్గరకు వచ్చి 3 నెలల్లో చప్పర్ల దారకొండ దుర్గం వరకు తారు రోడ్డు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ గడువు దాటిపోయినా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని ప్రజలు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ను పలుమార్లు కలిసినా దసరా నుండి స్టార్ట్ చేస్తాం, తర్వాత సంక్రాంతి నుండి మొదలు పెడతామని వరుసగా హామీలు ఇస్తున్నా రోడ్డుపై 1 మీటరు కూడా పని జరగలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం అమ్మవారి దారకొండ పంచాయతీ. ఏమిటంటే ఈ రోడ్డు యొక్క విషయం గురించి మేము ఈరోజు ఇక ప్రభుత్వానికి తెలియపరచాలని వీడియో చేస్తున్నాం. ఏమిటంటే ఈ రోడ్డు వచ్చేసి తార్ రోడ్ శాంక్షన్ అయి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. గత సంవత్సరంలో కలెక్టర్ గారు మరి సప్పర్ల సందర్శించి మా యొక్క అమ్మవారి దారకొండ బ్రిడ్జిని దాకా రావడం జరిగింది. కలెక్టర్ వచ్చి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లోగా పూర్తి అయిపోవాలా అనేసి అన్నారు. కానీ ఇప్పుడు దాకా పూర్తి అవ్వలేదు. ఆ రోడ్ ఆఫీసర్ కాంట్రాక్ట్ గారు దాని గురించి ఆగిందో మాకు తెలియదు. కానీ మరి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము రోడ్డు విషయమై. ఈ మట్టి ఇలా పోసుకుంటున్నాం. ఈ సంవత్సరం అయితే చాలా కొట్టుకొని పోయి అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మేము ఏ విధంగా కాలినడక నడుచుకుంటూ బియ్యాలు కూడా చాలా ఎత్తుకొని తిరుగుతున్నాం. అలా విధంగానే మేము జీవిస్తున్నాం. కనుక ప్రభుత్వం కొంచెం ఖండించి దీని విషయమై ప్రతి ఒక్క నాయకుడు కానీ, అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ, ఎవరైనా సరే కానీ మా గురించి కొంచెం పట్టించి మా యొక్క బాధల్ని గమనిస్తారని కోరుచున్నాం. అయ్యా, మీకు ఒకటే విజ్ఞప్తి, మీరు పార్టీల బలోపేతం గురించి మీరు కొట్టుకోవడం కాదు. నేను ప్రభుత్వం కూడా, ప్రతిపక్షం కూడా మా గురించి ఆలోచించాలి, ప్రజల గురించి. అప్పుడు మీకు ప్రజలన్నది మీకు ఒక దారి అంటే చూపిస్తారు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క పార్టీల బలోపేతం గురించే కొట్లాడుతున్నారు తప్ప మాలాంటి ప్రజల గురించి అసలు కొట్లాడటం అనేది లేదు మీరు. ఎందుకంటే ఒకసారి గమనించండి, మాలాంటి రోడ్ లేని ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి. మరి దాని నిమిత్తం అందరి నిమిత్తం కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఇప్పటికింకా డోలి మోతాలు అనేది ఇప్పుడు ఇంకా తగ్గలేదు. ఆ విధంగానే డోలి మోతాలతోనే ఉన్నారు. కానీ ఇలాంటి గ్రామాలని ఒకసారి సందర్శించి కొంచెం రోడ్లు లేని ప్రాంతాలు కానీ రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తారని కోరుచున్నాం. మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక గ్రామాల్లో వెళ్ళి తార్ రోడ్లు వేయించాలి, శాంక్షన్ చేయాలనేసి చెప్తున్నప్పటికీ మరి కొన్ని ప్రాంతాలు ఆ విధంగానే ఉండిపోతున్నాయి. మరి మా రోడ్ అయితే మరి మినిమం తార్ రోడ్డు శాంక్షన్ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మరి కాంట్రాక్టర్ కూడా ఆపేసాడు. మరి అది మరి ఇప్పుడుకైనా చేస్తారా లేదంటే వేరే కాంట్రాక్ట్ చేస్తారా, ఆయన చేస్తారా మాకు తెలియదు. అది ఐటీడీ వాళ్ళు, మా పిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి మా యొక్క బాధల్ని గమనించి మరి వెంటనే తార్ రోడ్ శాంక్షన్ చేస్తారని మా యొక్క మనవి. మరి త్వరలోనే మేము కూడా మాకు తగిన ఆలోచన చొప్పున మేము ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తామని ఇంతటికి ముగిస్తున్నాం.